నేత కూడా అటువైపు ఉన్నాడు. ఇంకోటి పిండిల్లి రామకృష్ణారెడ్డి ఒక్కడే కాదు, అక్కడ ఉన్న 175లో 152 సీట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పరిణితి, వాళ్ళ పరిజ్ఞానం అలానే ఉంటాయి అంతే. ఇక్కడ కాదు, ఎవరైనా అంతే, వాళ్ళు ఎవరైనా అదే పద్ధతిని మెయింటైన్ చేస్తారు వైఎస్ఆర్సీపీలో అంతే. కానీ బయటకు వస్తాడు, మాట్లాడతాడు అని అనుకున్నాం అందరం, అంటే ధైర్యంగా మాట్లాడతాడేమో అనుకున్నాం. ఇదేంటి పారిపోయాడంటే 2004, 2009, 2014, 2019లో 4 సార్లు ఎమ్మెల్యేగా, అంటే దరిదాపు 20 సంవత్సరాలు ఉన్నాడు పిండిల్లి రామకృష్ణారెడ్డి. 5, 10, 15, 20 అంటే 20 సంవత్సరాల్లో అతను చేసిన అభివృద్ధి ఏమీ లేదు. అరాచకాలు ఎక్కువైపోయినాయి. కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినాడు. ఇక్కడ సమస్య ఏంటంటే ఓడిపోవడం మాత్రమే కాదు, ఓడిపోయిన తర్వాత ఎదుర్కొనే సమస్యలు భయపెట్టాయి. ఈరోజు ఓడిపోయాడు అనుకోండి, రేపు 4వ తారీఖు అతని మీద ఉండే కేసులన్నీ తీసుకొని లోపలేసేస్తే జీవిత ఖైదు పడ్డ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇందు లేడు అందుగలడు అనేది ఉంటుంది కదా. దీనికే 10 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. 143, 147, 448, 427, 131, 135, 120B, 353 మంచి గట్టి సెక్షన్ల కింద ఉన్నాయి. సో ఏదైతే గవర్నమెంట్ అధికారంగా నిర్వహించేటువంటి ఎన్నికలకి విరుద్ధంగా ప్రవర్తించాడో, ఏదైతే ప్రదర్శించాడో అది నాన్ బెయిలబుల్ కేసు. సో ఈయనేమనుకుంటా అంటే జూన్ 4వ తారీఖు గెలిస్తే ఏదన్నా ఒక అవకాశం 0.1% అప్పుడు కనబడితే జగన్ అన్న మనల్ని కాపాడుతాడు. ఏదైతే గొడ్డల పోటీ నుంచి అవినాష్ రెడ్డిని అట్టయితే కాపాడినాడో సిపిఐ నుంచి, అట్లానే 4వ తారీఖు ఒకేసారి దిగితే మనల్ని కాపాడేస్తాడని ఏదో గొప్ప ధైర్యంతో బతుకుతున్నాడు. బట్ అదే పిల్లిలాగా దాక్కున్నాడు. అదే సాక్షి చూశాను నిన్న, చెప్పచ్చు కదా, చెప్పండి. సాక్షిలో నిన్న ఏమంటున్నానంటే, మీరు అనవసరంగా కేసులు పెట్టారు, ఆయన ఏ తప్పు చేయలేదు, అమాయకుడు అంటున్నాడు. అమాయకుడైతే అది నిజంగా గ్రాఫిక్ అయితే, అది గ్రాఫిక్స్ సృష్టించబడి ఉంటే ఆ వీడియో గ్రాఫిక్స్ అంటే ఇక అంతకు మించిన గ్రాఫిక్ డిజైనర్ సాక్షిలో ఎవరో దాన్ని కెమెరాతో తీశాడు. ఒరే వెబ్ క్యామ్తో తీశారా, సీసీ క్యామ్తో తీశారా, ఫోన్ క్యామ్తో తీశారా, ఏదైతే ఉంది ఇప్పుడు పగలు కొట్టిన పోరం పోకెవడు పిండిల్లి రామకృష్ణారెడ్డి. అది 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 కన్ఫామ్ కదా, కనపడుతుంది. ఎవరో బాత్రూంలో స్నానం చేస్తుంటే తీశారంటే చెప్పు తప్పు. ఈవీఎం మిషన్ల దగ్గర ఓటేసి వెనకోటి తీసుండొచ్చు, లేదా అధికారి కూడా తీసుండొచ్చు, కానీ ఈవీఎం మిషన్లో ఎవరికి ఓటేస్తున్నాడనేది తెలియదుగా. అది చట్టానికి విరుద్ధం. మనుషులు ఎవరైతే ఓటింగ్ కోసం వస్తారో, ఓట్ చేయడానికో, వాళ్ళు వేసేటప్పుడు కెమెరా తీయకూడదు, అది తప్పు, అంతే కదా. అంటే అది వాళ్ళ పర్సనల్. కాబట్టి దూరం నుంచి ఎవరు తీస్తే అందులో తప్పే ఉంది. అది ఒరిజినల్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, అది తీశారని చెప్పి దానికి కూడా